ఆత్మహత్యలు ఎవ్వరు చేసుకోవద్దు, ఎవ్వరు ధైర్యం ఇడిచిపెట్టద్దు. మీ ఆపద ఏందో మాకు చెప్పుండ్రి, మాకు శాతనైన కాడికి మేము సహాయం చేస్తాం అని సర్కారు నిన్నొక్క ఫోన్ నంబర్ పెట్టింది. జీవి తీసుకుందామన్న ఆలోచన వస్తే చాలు గా నంబర్కి ఫోన్ చేసి చెప్తే వాళ్ళ మనసును మార్చి ధైర్యం చెప్తారట అక్కడ ఉన్నోళ్ళు. అయితే మరి గా నంబర్ ఎట్లా పనిచేస్తుంది అని ఓసారి ఫోన్ చేసిండు. మరేమైందో ఆడ చూద్దాం పండ్రి. ఈ కాల్ సెంటర్ చురువు చేసినప్పుడు అయితే మస్తు చిత్రం ముచ్చట అయింది. లెక్కకైతే గిసొంటి పెడుతున్నామంటే ఎవరి ఫోన్లు రావాలి? ఓ సారు, నాకు అప్పు ఎక్కువ అయింది, బెంకోడు ఇంటి తలుపులు వీక్కపోయి పరువు తీసిండు, కట్నం దేమో నల్లుడు బిడ్డ నెల వచ్చిండు, పండించిన పంట అంతా పాతాప కిందనే చూసుకున్నాడు అని రైతులు ఫోన్ చేయాలి కదా. కానీ ఫస్టే ఒక అమర ప్రేమికుడు ఫోన్ చేసిండు లక్ష్మారెడ్డి సార్ సురువు చేయంగానే. పోరి ముద్దుగున్నదని కాయిసి పడితే కర్రె ఉన్నందుకో ఏమో కాంతలేదు, తోడ పోసుకుంటానంటున్నా తోడు రానంటున్నది, ఇక మెడ పోసుకునుడే మిగిలిన్నది, నేను చచ్చిపోతా అని అన్నాడు. మరి సీత బాధ సీతది, పీత బాధ పీతది. అందుకని మంత్రి సార్ పిలిపించి 4 మంచి మాటలు చెప్పి తోలిచ్చిండు ఒట్టి చేతులతోనే. ఇక గిట్లనే రైతులు ఫోన్ చేసినప్పుడు కూడా దగ్గరికి పిలుచుకొని అన్ని తీరు రాసారా చెప్తే ఈ రాష్ట్రంలో ఆత్మహత్యలే ఉండవు ఇక అనుకుంటున్నారు పబ్లిక్.